ఇలా తెలంగాణ జర్నలిస్టులకు జరిగినటువంటిది చాలా విచారించదగ్గ విషయం. ఇప్పటిదాకా కూడా ఎంత బాధాకరం అంటే నాకు పాశమని చెప్పిందా కూడా నాకు తెలియదు. ఇలా తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర జర్నలిస్టులు వహించారు. సరే 2001 నుంచి కాకుండా 96 నుంచి కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళు పత్రికా మిత్రులు. ఆ పత్రికే లేకపోతే ఇవాళ తెలంగాణ ముందుకొచ్చేది కాదు. ఇవాళ ఒక తెలంగాణ మిత్రుని తీసుకుపోయి ఆంధ్రలో రాయలసీమలో థర్డ్ డిగ్రీ ఇస్తుంటే ఇక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కూడా తప్పలేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పోలీసులు ఏముంటుంది? రేవంత్ రెడ్డి హోంశాఖ, రేవంత్ రెడ్డి చెప్పింది నాలే ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన వింటున్నాడు. ఒకటే చెప్తున్నా, ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పారు తక్షణమే క్షమాపణ చెప్పి కేసు విత్డ్రా చేసుకోవాలని. దీని మీద సీరియస్గా హోమ్ మినిస్టర్ స్పందించాలి. లేకపోతే నేను ఒకటే చెప్తున్నా, మీడియా మిత్రులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా అధికార పార్టీకి మీడియా బహిష్కరణ చేయండి. ఫస్ట్ వాళ్ళని చూపించకండి. మీరు ఫస్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన కాడికి పోకండి. ఆంధ్ర మాటివోడు దేవుడు అంటాడు చంద్రబాబు నరూప రాక్షసుడు. ఎంతమందిని చంపించండి ఇక్కడ. పౌర హక్కుల నేత పురుషోత్తమనను, మారోజు వీరన్న, తెలంగాణ ఉద్యమ నేత మారోజు వీరన్నను, బెల్ది లలితక్కను, ముక్కా కరుణాకర్ను, ఎక్కిడి సిద్ధులు, ఎంతమందిని, ఎంతోమంది, నల్గొండ పోతే ఆజమెల్లి అన్నను, ఇంతమందినికి అమరులను చంపడం కారణం కదా. ఏమన్నప్పుడు నయీం పేరు చెప్పారు. నయీంకి ఏం సంబంధం లేదు. పోలీసు హత్యలే, అప్పుడు చంద్రబాబు నాయుడు హత్యలే. ఇవాళ కావాలని పత్రికా మిత్రుని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కించపరిచినందుకే ఇక్కడ మూసుకుంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు తొత్తు కాబట్టి, అరే మా చంద్రబాబుని తిడతాడు, నా గురువుని తిడతాడు, అవి తన్నండి అని చెప్పిందే రేవంత్ రెడ్డి. మాకు అనిపిస్తుంది కదా. ఇవాళ ఇక్కడ జర్నలిస్టులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి నువ్వు ఉన్న పరిపాలనలో నీ బిడ్డనే కదా, నీ బిడ్డ లాంటి వాడే కదా. నువ్వు ఇక్కడ పరిపాలనలో ఉన్నప్పుడు నువ్వు రాజువే కదా. రాజు కింద ఉన్న వాళ్ళు నీ బిడ్డలే కదా రాష్ట్ర ప్రజలు. మరి నీ మనిషిని తీసుకుని అక్కడ కొడుతుంటే మనం ఏం చేస్తున్నావు? దీనికి చేత కాదా అంటే అక్కడ గులాంగిరి చేస్తున్నావు కాబట్టినే ఇలా మా బిడ్డలు కొడుతుంటే సపాడుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీడియా ముఖంగా కూడా ఈరోజు ఖచ్చితంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే, కేసు విత్డ్రా వెనక తీసుకోకపోతే తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం నాయకుల ఇండ్లు ఎవరైతే ఉన్నాయో అన్ని ముట్టడిస్తాం. మా దమ్ మీద మేము చూపిస్తాం తెలంగాణ ఉద్యమకారులుగా.